భగీరథకు నిధులు బంద్. హర్ ఘర్ జల్ స్కీమ్కు కేంద్రం మంగళం. ఒక్క రూపాయి కూడా కేటాయించని వైనం. ఇక రాష్ట్రాలదే భారం అంటూ తేల్చిన కేంద్రం. లక్ష్యం చేరకముందే చేతులెత్తేసిన మోదీ సర్కార్. దేశంలో 64% గృహాలకే నల్ల కనెక్షన్లు. కేసీఆర్ హయాంలో 100% సాధించిన తెలంగాణ. మిషన్ భగీరథ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ మోదీ సర్కార్ చేపట్టిన హర్ ఘర్ జల్కు నిధులు ఆగిపోయాయి. 64% లక్ష్యాన్ని చేరుకోకముందే పథకానికి కేంద్రం నిధులను ఆపివేసింది. ఇకపై ఆ పథకం భారం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పింది. కేసీఆర్ హయాంలోనే 100% ఇంటింటికి నల్ల నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తానికి హర్ ఘర్ జల్ అనే ఒక పథకాన్ని మీద కూడా నరేంద్ర మోదీ గారు గొడ్డలి వేటు వేసినట్టు చేసిండ్రు. దానికి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఆపేసినట్టు తెలుస్తున్నది. ఏందట, భారతదేశంలో ఇప్పటి వరకు కేవలం 64% ఇండ్లకే నీటి సరఫరా జరుగుతున్నదట. అంటే ఇంకా 26% లేదు, 26% ఇంకా 26% కుటుంబాలు బాయిల కాడికి పోయి చేతికచ్చుకోవడమో, లేకపోతే బోరింగ్ల కాడికి పోయి కొట్టుకచ్చుకోవడమో, లేకపోతే చెరువుల కాడికి పోయి ముంచుకచ్చుకోవడమో, ఇలాంటి దినస్థితిలో, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇంకా 26% మంది దేశ ప్రజలు గోసపడుతున్నారు తాగునీటి కోసం. 26% మంది ప్రజలు అంటే ఏం తక్కువ, ఒక 30-40 కోట్ల మంది ప్రజలకు తాగునీటి కోసం నల్లా కనెక్షన్లు లేవు. ఇప్పుడు దీన్ని బట్టి భారత్ వికసిస్తుందా, భారత్ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నదా అనేది మన బత్తాయిలు మోదీని విశ్వగురువు అనే దౌర్భాగ్యులు చెప్పాలి. 26% మందికి కనీసం నల్లా కనెక్షన్లు లేవు ఇంటికి. అంటే ఎంత పేదరికంలో ఉన్నారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళను మనుషులుగా గుర్తిస్తలేరా, వాళ్ళ బాధలను బాధలుగా అనుకుంటలేరా, లేకపోతే వాళ్ళు భారతీయులు కాదనుకుంటాన్లా. 36% హిందువులకు వాటర్ కనెక్షన్లు లేవు, తాగునీటి కనెక్షన్ లేవు. అంటే వీళ్ళు హిందువులు కాదా? వీళ్ళు మన దేశ ప్రజలు కాదా? ఇంకా భారత్ వెలిగిపోతుంది, భారత్ విశ్వగురు, ఇంకా అఖండ భారత్ సాధిస్తారా? ఉన్న భారత్లోనే 36% మంది ప్రజలకు నీళ్ళు అందించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు మీరు. ఇక దీనికి సంబంధించి కేసీఆర్ గతంలో మొత్తం ఇంటింటికి ఆయన పోయి బిందెతోటి నీళ్లు మోసి ఆ బిందెలన్నీ నింపినట్టు చెప్తాను. ఆదిలాబాద్కు పోయి ఒకసారి చూడుర్రి, నాగల్ కర్నూలుకు పోయి ఒకసారి చూడుర్రి, ములుక్కు పోయి ఒకసారి చూడుర్రి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ అవుట్కట్ పోయి చూస్తే నీళ్లు ఉన్నాయా, కరెంటు ఉన్నదా, ఇండ్లు ఉన్నాయా తెలుస్తుంది. ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కరెంటు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీళ్ళు అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. మొత్తం కేసీఆర్ మొత్తం తెలంగాణ వెలుగులు పూయించిందని చెప్తారు. కేసీఆర్ మంచి పరిపాలన చేసిండు కాదంటలేము, కానీ మొత్తం నీళ్ళు అందించిందంటే మరి ఆదిలాబాద్లో పోయినసారి బిందెలతోటి బాయిలల్లో దిగి మహిళలు నీళ్లు చేతికొచ్చినందుకు ఇండ్ల కాడ పొద్దుపోక టైంపాస్కి వచ్చి బిందెలతో నీళ్లు చేదుకొని పోయినలా వాళ్ళు. చెప్పమంటే మొత్తం ఆకాశానికి నిచ్చెన లేచి ముచ్చట చెప్తారు.